హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట. కిచెన్ అయితే క్లీన్ చేయాలి. సో క్లీన్ చేయకముందు అయితే ఇట్లా ఉంది. అంటే బూజు అదంతా ఉంటుంది కదా, మొత్తం కూడా డస్టింగ్ చేసేసేసి ఇంకా పేపర్స్ ఇవన్నీ కూడా ఇంకా మార్చేసేయాలన్నమాట. సో శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా. సో ఫెస్టివ్ హౌస్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట ఇది. సో కిచెన్ అయితే ఫస్ట్ కిచెన్తోనే స్టార్ట్ చేద్దాం అనేసి, కిచెన్ కనుక క్లీన్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కదా. సో అందుకే ఫస్ట్ అయితే కిచెనే క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. వంట కూడా అయిపోయింది అనమాట. సో ఇదిగోండి, వాళ్ళైతే బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశాను. వంట అయితే ఇవాళ అర్లీగానే చేసేసాను అనమాట. ఎందుకంటే క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా షన్నుగాడు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట. సో అది నేనైతే క్లీన్ చేసుకుంటాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే రూఫ్కి అలాగే ఇంకా కార్నర్స్లో అట్లా ఉంటుంది కదా బూజు, ఇంకా అది మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట కిచెను. ఇంకా ఫ్రిడ్జ్ ఒక్కటి పెండింగ్లో ఉంది. ఫ్రిడ్జ్ అయితే అస్సలు కదిలించలేదు. ఫ్రిడ్జ్ కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అంటే లోపల ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టడం కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకే ఫ్రిడ్జ్ అయితే అస్సలు కదిలించలేదు అనమాట. ఇంకా ఎక్సెప్ట్ ఫ్రిడ్జ్, ఇంకా కిచెన్ మొత్తం కూడా అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే బూజు అంతా కూడా తులిపేసేసి ఇంక ఇక్కడ బల్ల మీద కూడా కొంచెం లైట్గా డస్ట్ అయితే ఉంటుంది కదా, వాటిపై అంటే ఉన్నాయి అక్కడ కూడా కొన్ని సామాను. కాకపోతే ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో నేను ఒక్కదాన్ని తీసి పెట్టాలి అంటే కొంచెం కష్టము. ఇంకా మా వారు కూడా లేరనమాట హెల్ప్ చేయడానికి. తను చెప్పాను కదా పని మీద వేరే ఊరు వెళ్ళారని. సో ఇంకా అందుకని చెప్పేసి నా ఒక్కదాని వల్ల అవ్వదులే అని బట్ జస్ట్ అట్లా క్లీన్ చేసేసాను అనమాట చీపురుతోనే. ఇంకా అట్లా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. అసలు ఇవాళ అయితే అస్సలు చాలా డల్ అయిపోయాను అనమాట. హెల్త్ కొంచెం అప్సెట్ అయ్యింది. కానీ మండే నుంచి కూడా క్లీన్ చేయాలి అంటే ఇంకా డైలీ అట్లాగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అనమాట. మండే నుంచి కూడా ఇంక ఇవాళ అసలు బాగాలేదు. అయినా కూడా ఇంక ఎట్లయినా సరే ఇవాళ కంప్లీట్ చేసేయాలి కిచెన్ అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో వీడియో క్లిప్ షూట్ చేసిన దానికి నేను క్లీన్ చేస్తున్నానికి మధ్యన చాలా గ్యాప్ తీసుకున్నాను అనమాట. నియర్లీ 1.5 hours అట్లాగా. సో బాగాలేదని చెప్పేసి కాసేపు పడుకున్నాక అసలు లేదు, లెగిసి వెళ్ళి చెయ్యాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చేసేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయిందనమాట. ఇవాళ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కదా అని చెప్పేసి నేను ముందుగానే ఇంక వంట చేసేసాను. కానీ ఏంటో ఇవాళ అసలు లేవగానే నీరసంగా అనిపించేసి కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించడం, ఊరికే ఆవలింతలు రావడం, అసలు ఇట్లా జరిగిందనమాట. ఇంకా ఎట్లా అయినా సరే నావే క్లీనింగ్వి ప్రీవియస్ వీడియోస్ ఉంటే ఇంకా అవే నేను చూసుకొని కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో చేస్తున్నప్పుడు అయితే అంతేం అనిపించలేదు, కానీ బట్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం నీరసంగా అనిపించడం అట్లా జరిగింది. సో ఇంకా లాభం లేదులే, కూర్చుంటే ఇలానే కూర్చుండిపోతాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నేను చేస్తూ ఉండగానే ఇంకా మధ్యలో మా షన్నుగాడైతే వచ్చేసాడు స్కూల్ నుంచి. వాడు వచ్చేలోపే మొత్తం కూడా కంప్లీట్ చేద్దాము అనుకున్నాను, కానీ బట్ బాగాలేదని కాసేపు పడుకున్నాను అనమాట. లేచి ఇంకా మళ్ళీ అప్పుడు ఇట్లా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మాకు తినకూడదు, ఈటింగ్ షుగర్, నో పప్ప అంటున్నా, తినకూడదు.
సో అదండి. వాడైతే మధ్యలోనే వచ్చాడు చూసారు గదా! సో ఇంక మళ్ళీ వాడిని పడుకోబెట్టేసేసి వాడి పక్కన మళ్ళీ నేను ఒక 1 అవర్ అట్లా పడుకొని మళ్ళీ 3కైతే స్టార్ట్ చేశాననమాట. ఇటు సైడ్ అయితే మొత్తం గూడా అయిపోయింది. అంటే పైన పేపర్స్ మార్చేయడము, అలాగే వాషింగ్ అట్లా ఏమీ చేయలేదండి. రెగ్యులర్‌గా యూజ్ చేసేవే కదా ఇవన్నీ. అందుకని చెప్పేసేసి ఒక క్లాత్‌తోనే డస్ట్ మొత్తం గూడా దులిపేస్తున్నాననమాట. ఇంకా పేపర్స్ మార్చేసేసి ఇంక మళ్ళీ అట్లనే ఆర్గనైజ్ చేసేస్తున్నాను. సో అది వాషింగ్ అట్లయితే ఏం చేయట్లేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా యూజ్ చేసేవి కాబట్టి. సో ఇటు సైడ్ మొత్తం గూడా మా చన్నుగాడిని పడుకోబెట్టక ముందు చేశాను. ఇంక ఇటు సైడ్ మొత్తం గూడా ఇంక వాడిని పడుకోబెట్టేసేసి నేను గూడా ఒక 1 అవర్ అట్లా పడుకున్నాను. కొంచెం బాలేదని చెప్పేసి. ఇంకా 3కి అట్లా స్టార్ట్ చేశాను. ఇదైనా సరే వాస్విక్ వచ్చేలోపు ఇంకా మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పేసేసి ఇంకా ఆల్మోస్ట్ వాస్విక్ వచ్చేసరికి మొత్తం గూడా కంప్లీట్ చేసేసాననమాట. సో అది అసలు నాకే ఇట్లా అనిపిచ్చింది. ఇంకా ఉంటారు గదా! ఇండివిడ్యువల్‌గా ఉండేవాళ్ళు, చిన్న పిల్లలతో ఉండేవాళ్ళు, చేసుకోలేని వాళ్ళు పాపం అసలు వాళ్ళు ఎట్లా చేసుకుంటారో ఏమో అనిపిచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ మా అత్తయ్య, మామయ్య క్లీనింగ్‌లో చాలా హెల్ప్ చేస్తారనమాట. మా అత్తయ్య అయితే ఇటు పక్కన హాల్‌లో ఉంటాయి పైన ఇత్తడివి, రాగివి. సో అట్లాంటివి వాష్ చేస్తారు. ఇంకా మామయ్యే హాల్ గానీ, మామయ్య వాళ్ళ రూమ్ గానీ ఇంకా మామయ్యే డస్టింగ్ చేసేస్తారనమాట. కాకపోతే ఇంకిప్పుడు మామయ్యకి కూడా కుదరట్లేదు. డైలీ వెళ్ళిపోతున్నారు. సో ఇంకా తనకు కూడా అంతగా రెస్ట్ ఉండట్లేదనమాట. సో ఇంక అందుకే ఈసారి హాల్ నేనే క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఇవాళ అయితే ఓన్లీ కిచెన్ మాత్రమే అయిందిలెండి. సో ఇంకా పైన మొత్తం గూడా అయిపోయింది. ఇంక ఇక్కడ అయితే పేపర్ అట్లా కొంచెం అతుక్కుపోయిందనమాట. అంటే టైల్స్‌కి అట్లా కౌంటర్ టాప్ మీద తడి మీద వేయడం గానీ, లేదంటే కొంచెం తడి తగలడం వల్ల అట్లా అతుక్కుపోతది గదా కొన్నిసార్లు. సో ఇంక అట్లా అతుక్కుపోయిందని చెప్పేసేసి ఒకసారి స్క్రబ్బర్‌తో కొంచెం జెల్ వేసేసి మొత్తం గూడా ఒకసారి క్లీన్ చేసేసాననమాట. కౌంటర్ టాప్ మొత్తం గూడా క్లీన్ చేసేసి ఇంక ఇదిగోండి ఇక్కడైతే వాల్ మీద చిన్న చిన్న మరకలైతే పడ్డాయనమాట. అంటే మనం మిక్సీలు వేస్తూ ఉంటాం గదా! ఇదొచ్చేసి మేము మిక్సీ పెట్టే ప్లగ్ అనమాట. సో ఆ ఏరియా దగ్గరే అట్లాగా మరకలైతే పడిపోయాయి. అంటే రీసెంట్‌గా నేనండి 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఇట్లా ఎక్కువ మరకలైతే వచ్చేసాయి. ఏదో టొమాటో ప్యూరీయో ఏదో ఏస్తంటే ఇంకా మూత కొంచెం లూజ్ అయిపోయి అట్లా మొత్తం గూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నేనింక క్లీన్ చేయలేదనమాట. ఆ రోజు ఇంకా వంట హడావిడిలో ఉండి తర్వాత చేద్దాంలే అన్నట్లు అదే గాక ఇంకెటు ఇట్లా శ్రావణ మాసం క్లీనింగ్ చేసుకుంటాం గదా! ఆ రోజన్నా చేద్దాంలే అని ఇంక నేను వదిలేసాను. మీకు కూడా ఒక టిప్ షేర్ చేసినట్లు ఉంటదిలే అని చెప్పేసేసి ఇంక వదిలేసాననమాట. ఏం లేదండి కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటది గదా! వంట సోడా అందులోనే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాననమాట. స్క్వీజ్ చేసేసి ఇట్లా ఫస్ట్ ఈ వాల్‌కైతే మొత్తం గూడా ఒక బ్రష్‌తో అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసేసి కొంచెం స్విచ్ బోర్డ్ గదా! కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసేసి జస్ట్ ఒక 3-4 మినిట్స్ అట్లా వదిలేయండి. 3-4 మినిట్స్ తర్వాత మనకి నార్మల్‌గా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటది గదా! ఆ స్క్రబ్బర్‌ని కొంచెం వాటర్‌లో డిప్ చేసేసి ఇట్లా పైన స్క్రబ్ చేసినా చాలు. మరీ రుద్ది చేయాల్సిన పని లేదనమాట. ఎందుకంటే ఒక 3-4 మినిట్స్ మనకి నానుతది కాబట్టి జస్ట్ పైన అట్లా స్క్రబ్ చేసినా చాలు. మనకి మొత్తం గూడా పోతదండి. ఈజీగా పోతదనమాట. సో వాల్ కలర్ చేంజ్ అయిపోతదేమో అనుకుంటారు. అసలు వాల్ కలర్ ఏమీ చేంజ్ అవ్వదనమాట. మీరే చూస్తారు గదా! జస్ట్ ఇట్లాగా మనం అప్లై చేసేసి ఒక 3-4 మినిట్స్ వదిలేసేసి అట్లా స్క్రబ్బర్‌తో నార్మల్ వాటర్‌తో ఒకసారి స్క్రబ్ చేసేసి తర్వాత వైప్‌తో ఆ తడి మొత్తం గూడా క్లీన్ చేసేస్తున్నాను. సో అది చూస్తున్నారు గదా! ఇందాక ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది అని. వాల్ కలర్ గూడా ఏమీ చేంజ్ అవ్వలేదు. ఇంకా అవన్నీ మరకలు అనుకుంటారేమో, మరకలు కాదు. ఆ వాలే అంటే కొంచెం వాలు మనకి కొంచెం బరకగా ఉంటది గదండీ! సో దాని మీద పెయింటింగ్ ఉండడం వల్ల అట్లా అనిపిస్తుంది. మరకలు కాదు. మరకలు మొత్తం గూడా చక్కగా పోతాయన్నమాట. సో మీరు గూడా ట్రై చేయండి. మనకి ఈ వంట సోడా అలాగే ఇంకా లెమన్ క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇట్లా మరకలు పోవడానికి అలాగా. సో అది ఇంకా ఒకేసారి ఇంకా ఈ టైల్స్ అలాగే ఇంకా స్టవ్ కింద మొత్తం గూడా కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తున్నాను విమ్ జెల్ వేసేసే. నేను క్లీనింగ్‌కి పెద్దగా అయితే ఏమీ యూజ్ చేయనండి. విమ్ జెల్ అలాగే ఆ స్క్రబ్బర్ అనమాట. సో అంతే మనకి అంటే ఎంత జిడ్డుగా ఉన్నా స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల మనకి మంచిగా పోతదనమాట. సో అది ఇంకా టైల్స్ ఇంకా కిచెన్ మొత్తం ఇంకా అయిపోవాలి అన్నట్లు ఇంకా కౌంటర్ టాప్ అలాగే ఇంకా బ్యాక్ సైడ్ ఈ టైల్స్ ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో ఇంకా అయిపోవాలి, ఇంకా ఏం పెండింగ్ ఉండకూడదు అని చెప్పేసేసి ఇంకా అట్లా మొత్తం కూడా క్లీన్ చేసేసాననమాట. ఇంకా కిచెన్‌లో అయితే ఏ మాత్రం కూడా పెండింగ్ లేదు. ఫ్రిడ్జ్
ఫ్రిడ్జ్ ఒక్కటే ఉంది. సో, ఫ్రిడ్జ్‌కి కొంచెం టైం పడుతది. అది ఇంకా వేరే రోజు చూసుకోవచ్చులే అన్నట్లు ఇంకా ఫ్రిడ్జ్ అయితే అసలు కదిలించలేదనమాట. సో, ఇంకా ఎక్సెప్ట్ ఫ్రిడ్జ్ ఇంకా కిచెన్ మొత్తం గూడా అయిపోయిందండి. సో, ఇదిగోండి ఫైనల్లీ కిచెన్ అయితే ఇట్లాగా మొత్తం గూడా డస్టింగ్ చేసేసి, పేపర్ వేసేసి ఇంక ఇట్లాగా ఆర్గనైజ్ చేసుకున్నాననమాట. సో, ఇది మా కిచెన్ అయితే ఇట్లా ఉంటదండి. ఇటు సైడ్ మొత్తం గూడా. ఇంకా నేను నుంచొని వీడియో షూట్ చేస్తున్నాను గదా! సో, ఆ ప్లేస్‌లో ఏంటి అంటే స్టాండ్ అలాగే ఇంకా ఫ్రిడ్జ్ ఉంటదనమాట. సో, అది ఇంకా కిచెన్‌లో ఇట్లా ఉంటది. ఇంక ఇవి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి లేండి ఇడ్లీకి వేశారనమాట మా అత్తయ్య. మినపప్పు అలాగే ఇంకా ఇడ్లీ రవ్వ వేశారనమాట. సో, అది ఇంకా వాసవికొచ్చేసరికి ఇంక మొత్తం గూడా అయిపోయిందండి క్లీనింగ్. అట్లాగే మిక్సీ గూడా ఒకేసారి క్లీన్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా మంచిగా ఉందనమాట. ఇంకిప్పుడు క్లీన్ చేసుకుంటే ఎంతైనా క్లీన్ చేసుకున్నప్పుడు తర్వాత అబ్బా! ఎంత బావుందో అని చెప్పేసి మనకు మనమే చూసుకొని మురిసిపోతాం గదా! సో, అది ఇంకా మనం డే టైము ఎంత పని చేసుకున్నా, ఎంత క్లీనింగ్ చేసుకున్నా సరే ఇంక ఈవినింగ్ పిల్లలొచ్చేసరికి ఇంక మొత్తం గూడా కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళకంటూ ఏదో ఒకటి చేయాలి. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. సో, ఇంకా ఈవినింగ్ వాసవికొచ్చే టైం అయితే అవుతుందనమాట. సో, ఇంకా స్నాక్ ప్రిపేర్ చేయాలి గదా! సో, యాక్చువల్‌గా షణ్వికొచ్చేలోపు చేయాలి అన్నట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాను. బట్ అవ్వలేదు. కానీ ఇంకా వాసవికొచ్చేలోపు చేయాలి అన్నట్లు ఇంకా టార్గెట్‌గా పెట్టుకున్నాను. ఇంకా అయిపోయింది. వాడొచ్చేసరికి స్నాక్ కూడా చేసేస్తున్నాననమాట. సో, అది స్వీట్ కార్న్‌తో వడలు వేస్తున్నానండి. సో, ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఎంత స్వీట్‌గా ఉన్నాయంటే అసలు చాలా స్వీట్‌గా ఉన్నాయి స్వీట్ కార్న్. అసలు మొన్న తీసుకున్నవైతే అస్సలు స్వీట్‌గానే లేవండి. బట్ ఇవైతే పచ్చివే తినాలనిపించింది. అంత బాగున్నాయన్నమాట. సో, ఒకసారి వాష్ చేసుకొని ఇంకా మిక్సీ జార్‌లో వేసేసి అందులోనే ఒక పచ్చిమిర్చి అలాగే ఒక 1 ఇంచ్ వరకు అల్లము, కొంచెం జీరా వేసేసి అట్లాగా మిక్సీ చేసుకున్నాననమాట. కొంచెం పేస్ట్ లాగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఒక స్వీట్ కార్న్ గింజలు కనిపించేలాగా వేసుకున్నాను. ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఇందులో ఏంటి అంటే ఒక 3 స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ అలాగే ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి అయితే వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇట్లాగా మనం వడల పిండిలాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇన్ కేస్ మీకు కొంచెం లూజ్‌గా అనిపిస్తుంది, వడ రావట్లేదు అనుకుంటే మళ్ళీ ఒక 3, 4 స్పూన్స్ అట్లాగా రైస్ ఫ్లోర్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. శనగపిండి వేయకండి. శనగపిండి వేస్తే ఏంటంటే మళ్ళీ స్వీట్ కార్న్ కంటే మనకి శనగపిండి ఫ్లేవర్ ఎక్కువ అవుతదనమాట. సో, శనగపిండి ఫ్లేవర్ డామినేట్ చేస్తది. కాబట్టి బియ్యం పిండే వేసుకోండి. సో, అది కొంచెం అంటే మీకు లూజ్‌గా అనిపిస్తే వేసుకోండి. లేదంటే ఇంకా నార్మల్‌గా వడల్లాగా వేసేసుకోండి. లూజ్‌గా అనిపిస్తే మాత్రం కొంచెం బియ్యం పిండి వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీ. ఇంకా అట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా కొంచెం కవర్‌కి అట్లా కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఇంక ఇట్లా వడల్లాగా వేసుకోవడమే. సో, అంతేనండి సింపుల్ స్నాక్ ఇన్‌స్టెంట్‌గా చేసేయొచ్చు అనమాట. ఎప్పుడన్నా ఇంటికి చుట్టాలొచ్చినా సరే, లేదంటే ఈవినింగ్ వర్షం పడే టైంలో ఏమన్నా తినాలనిపించినా సరే ఇంట్లో స్వీట్ కార్న్ గనుక ఉంటే ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం కారం గూడా వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేశాను గదా! సో, ఇంకా పిల్లలు మరీ స్పైసీగా ఉన్నది తినలేరు. కాబట్టి పిల్లల కోసం ఇట్లా చేస్తేనే బావుంటదిలే అని ఇంక నేను కారం అట్లా అయితే వేయలేదనమాట. మీకు కొంచెం స్పైసీగా తినాలనిపిస్తే కారం గూడా వేసుకోండి. సో, అది ఇంకా ఫైనల్‌గా స్వీట్ కార్న్ వడలైతే రెడీ అనమాట. ఇంకా పిల్లలకైతే కొంచెం కెచప్ వేసేసి ఇచ్చేస్తున్నాను. కెచప్‌తో తిన్నా బావుంటాయి. నార్మల్‌గా తిన్నా గూడా బావుంటాయి. కానీ ఇంక పిల్లలన్నాక కొంచెం కెచప్‌తో అయితే ఇష్టంగా తింటారు గదా! సో, అందుకని చెప్పేసేసి ఇంకా కొంచెం కెచప్ వేసేసి ఇచ్చేసాననమాట. సో, ఇంక అట్లనే మేము గూడా తలా ఒక 2 అయితే తిన్నాంలెండి. ఇంకా మా మామయ్యకి ఒక 2, మా అత్తయ్యకి ఒక 2, నేను ఒక 2 అలాగే పిల్లలకి చెరొక 2 అనమాట. స్నాక్స్ అంటే స్నాక్స్ లానే తినాలండి. అవి గూడా కంచాలు కంచాలు, కుంభాలు కుంభాలు తినాలంటే తినలేం గదా! సో, స్నాక్స్ అంటే స్నాక్స్ లానే ఏదో టైం పాస్‌కి అన్నట్లు అంతే. ఏవో పల్లీలు గానీ, బఠానీలు లేదంటే ఇట్లా ఒక 2 వడలు సరిపోతది అంతే. సో, అది. సో, ఇంక అట్లా వాళ్ళైతే తినేసారు. నేను గూడా తిన్నాను. తిన్న తర్వాత ఇంక అసలు నీరసం వచ్చేసిందనమాట. ఇంక అందుకని చెప్పేసి వాటర్‌లో ఒక హాఫ్ లెమన్ కొంచెం షుగర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేస్తున్నాను. కొంచెం ఎనర్జీ వస్తదని చెప్పేసి. సో, ఇవాళైతే ఫుల్‌గా టైర్డ్ అయిపోయానండి. బాలేకపోయినా గూడా ఎట్లాగొట్లా టార్గెట్‌గా పెట్టుకొని కిచెన్ అయితే కంప్లీట్ చేశాననమాట. ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో, మరి ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. మరి మీ క్లీనింగ్ అయిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. సో, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.